ఇగో వీనికి కూడా ఇలా భర్త పూజలు ఉన్నాయి ఇంకో ఈడోడు. ఇప్పుడు ఇక మీరు చెప్పురా, ఇది చెప్పుతోనే కొట్టాలనా వద్దా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా గ్యారెంటీలు ఇచ్చింది. ఇగో ఇక్కడ సార్ బీసీ బిడ్డ ఆలేరు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఇది ఫోటో పెట్టిరు. బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇచ్చి యాదవ కురుమలకు న్యాయం చేయాలని చెప్పేసి 50,000 మెజార్టీతో ఒక బీసీ బిడ్డ ఎంటైర్ నల్గొండ జిల్లాలో 50,000 మెజార్టీతో గెలిచిండు. ఒకే ఒక్కడు రండకొడుకు అట. ఆడు పోయి ఎమ్మెల్యే అవుతాడట. ఆయనకు మంత్రి పదవి వస్తే మళ్ళీ జిందగీలో మనం బతకలేమా? మళ్ళా ఆయన మీద ఇప్పుడు కబ్జా ఆరోపణలు. ఈడు మొనగాడైనట్టు ఈ రండగాడు వీడే కబ్జా కోరు, వీడే లుచ్చనా కొడుకు. గ్రౌండ్ లెవెల్లో సర్పంచ్కి వెళ్ళి ఎన్ఎస్యుఐ కార్యకర్తగా చిన్న వయసులో రాజకీయాలకు వచ్చి ఒక సర్పంచ్గా, ఎంపీటీసీగా, మండల పార్టీ అధ్యక్షుడిగా, ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి ఒక రెడ్డి గారి మీద మునగాన్ లెక్క 50,000 మెజార్టీతో అట్టడుగు గొర్రెలు కాసుకునే సామాజికం, గొల్లకుర్మ సామాజికం అట్టడుగు స్థాయికి వెళ్ళి, అట్టడుగు అంటే అట్టడుగు స్థాయికి వెళ్ళి ఒక జాతి బిడ్డగా ఆన్మత్యాలకి బయటకు వస్తే ఈ లుచ్చా కొడుకు వీడు ఇప్పుడు పటేల్గా వీడు కులపిచ్చి నా కొడుకు, ఈ లుచ్చా కొడుకు వీడు కులపిచ్చి నా కొడుకే. ఇగో ఈ కొడుకు, వీళ్ళిద్దరు కులపిచ్చి నా కొడుకులు. ఈ ఇద్దరు వీళ్ళకు కేసీఆర్ అంతే ముట్టి మీద ఇట్లా ఎడమకాలు సేపు కేసీఆర్ దాని మీ అందరికి ఎరికగా, నాకైతే ఎరికనా కుక్కను కొట్టిరు. ఈ కుక్కలు కొట్టినప్పుడు మేము బీసీలంగా వచ్చే కేసీఆర్ మా పైన విరుసుగా పడతాండి. మరి రెండో కొడుక మరి ఇప్పుడు మీకు ఒక న్యాయం ఈయనకు ఒక న్యాయమా రా? మీకు ఒక న్యాయం ఈయనకు ఒక న్యాయమా? మరి ఒక్క రెడ్డి ఆయన పైన ఎగరైతే ఎవరా? ఒక్క రెడ్డి ఆయన పైన కడిగిన ముత్యం ఒక ఆయన ఈ లుచ్చగోడుకు ఈ రండ జరాగరే ఈ రండ ఇడు భువనగిరిలో బూర నరసయ్య గౌడ్ అని ఒక బీసీ బిడ్డ బీజేపీ నుంచి నిలబడితే, క్యామ మల్లేసు ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి బీసీ బిడ్డ నిలబడితే ఈ రండకోడుకు భువనగిరి టౌన్లోకి పోయి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తుండా అలా వచ్చా నాకు సరిపోని పోతారు నా కాంగ్రెస్ అని ఈ కుక్క మాట్లాడిండు. ఈడు బీసీ, ఈడు రెడ్డి గారి నిరితే పెట్టాడు వీడియో, రెడ్డి గారి నిరితే వీడియో పెట్టాడు. ఇప్పుడు బీసీ బిడ్డల పైన బీసీ బిడ్డ మహేష్ గాడ్సే, న్యూస్ లైన్ శంకరు, తర్వాత ఇంకా చాలా మంది మీద ఈ రండగాడు కేసు పెట్టింది. ఇది సాయిశ్వరాచార్య చనిపోయాడు. ఈ రండ కొడుకు రాడు, ఈ రండ కొడుకు మాట్లాడు, ఈ రండ కొడుకు బీసీల పక్షాన్ని నిలబడి ఈ రండ బీసీ కానీ ప్రశ్నించాడు. ఈ మీద పెట్టడం మళ్ళీ కేసీడు. ఈ రెండు లప్పక్ చిప్పక్ బ్యాచ్ అనమాట. తెలుసా మీకు? లప్పక్ చిప్పక్ అంటే ఆ బ్యాచ్ అయ్యి రెండు. సో ఇప్పుడు రెండు ఓన్ మీద ఓడు సపోర్ట్ చేసుకుంటా ఈ రండ కొడుకు పేపరు ఓ ఛానల్, ఈ రండ కొడుకు పేపరు ఓ ఛానల్ నడుపుకుంటా తెలంగాణలో ఎవరెవరైతే బీసీలలో వాళ్ళకి అడ్డొస్తురు అని అనుకుంటున్న ఆర్కిష్ణను, బీర్లైలేను, మహేష్ గాడ్సెను, రాఘవేందర్ గౌడ్ను, తలస అంటారు ఈయన పేరేం పేరే శ్రీనివాస్ గౌడ్ను, ఎవరైతే ఈటల రాజేందర్ను బీసీలుగా ఎస్టాబ్లిష్ అయిన లీడరు వాళ్ళందరినీ ఈ రండ కొడుకులు ఇద్దరు టార్గెట్ చేస్తూ వీళ్ళిద్దరే మొగోళ్ళు, వీళ్ళిద్దరే మునగాల లెక్క ఉండడం కోసం ఎప్పుడు రెండో ఛానల్ పెట్టుకొని బతుకుతురు. ఇంకా వీళ్ళ డబ్బు ఇలా కొడతారు. ఈ కొడుకుల పేపర్లు ఎవరు దేగరు కూడా దేగరు. వీళ్ళ డబ్బు వీళ్ళు కొట్టుకుంటామని పెట్టుకుంటారు పేపర్. ఈడేమో 2 పేపర్లు నడుపుతాడు. ఈడేమో నెంబర్ 1 ఛానల్ కాంగ్రెస్ లుచ్చ తాగుతాడు. రెడ్డి గారులది ఈ లుచ్చ కొడుకు. మరి రాయగోపాల్ అడిగి పోయి లుచ్చ తాగుతారు. ఇట్లా ఫోన్ చేసి మాట్లాడతారు. ఇట్లా దొంగ వాడుకుంటారు. అదే బీసీ ఇట్లా జబ్బలు ఎగిరేసుకుని వస్తున్నారు కొడుకులారా. ఇలా ఒక బీసీ బిడ్డగా నేను బాజాబ్తా చెప్తున్నా, పార్టీకి సంబంధం లేకుండా బీర్లు అయ్యలేకు బరాబర్గా ఈ విషయాన్ని మద్దతు ఇస్తారా? అరే రండనా కొడుకులారా, మీకు దమ్మున్నది విక్కువరి, మీకు దమ్మున్నది విక్కువరి. నేను బీర్లు అయ్యలే గారితో మాట్లాడతా, అవసరమైతే మీ మీద ఇంటర్వ్యూ కూడా అడుగుతారా? బరాబర్గా తీసుకుంటా. రండ కొడుకులారా, మీరు ఎంతమంది టార్గెట్ ఎత్తారా? నాకు రిపోర్ట్లు కొట్టిర్రు, హ్యాక్ చేసిర్రు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆయన మంత్రి పదవి రావద్దు, రెడ్డి గారికి రావాలి. ఆయన ఇస్తాడు, ఉత్సవం వస్తాడు, నోట్లా డొప్ప పట్టుకొని తాగాలి ఇద్దరు కొడుకులు. ఇంకా నెంబర్ 1 అని చెప్పాలి. ఓను బొచ్చు వీక నెంబర్ 1 మీరు ఓను బొచ్చు వీక బీసీలని అన్యాయం చేస్తానుకు, బీసీలను మోసం చేస్తానుకు మీరు నెంబర్ 1. మీరు ఒక చిన్న మాట మాట్లాడతాం. తెలంగాణలో ఇంతమంది పనిచేస్తున్నారు, ఇంతమంది నాయకులు ఉన్నారు, అందరికి తెలుసు. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోతుంది. 6 హామీలు నెరవేర్చలేదనే కదా మనం రోజు తెల్లారితే ఈ మైకులు పట్టుకొని అంజి పెట్టుకొని తిరుగుతున్నాం.
ఇక మనకంటే ఎక్కువ మనం చెప్పగలిగేటోడు ఉన్నాడు ఈ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల గురించి. కానీ అక్కడ బీర్లు అయ్యలేని ఎందుకు గుర్తొచ్చింది, ఓన్లీ బీర్లు అయ్యలే ఎందుకు టార్గెట్ అయ్యిండు మనకు తెలుసు. మనం ఎప్పుడైతే కాన్స్టెంట్గా మల్లిగాడు అనే ఒక సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడతామో వెంటనే మన ఛానల్లో ఎక్కర్లేని సమస్యలు వస్తాయి. సో నేను చెప్పిన ఛానల్ పోయినా పర్లేదు, కానీ ఈ లైవ్ అయితే 100% కంటిన్యూ అవుతుంది. అందుకే నేను మళ్ళీ ఇంకో కొత్త సిస్టమ్ తీసుకొని కూడా పెట్టిన. సో ఏదైనా సరే ఈ లైవ్లో వచ్చే ప్రతి కంటెంట్ మళ్ళీ ఇంకో లైవ్ కూడా పెడతాం మా మల్లిగానికి రిటర్న్ గిఫ్ట్గా. సో వాడు రిపోర్ట్లు కొట్టడం ఇంకో 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 లంగ పనులు చేయడం వల్ల మరి లైవ్ మళ్ళీ కూడా స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ అయితే. సో ఏదేమైనా మనం కంటిన్యూ చేద్దాం. దయచేసి మళ్ళీ ఇందాక నుంచే మాట్లాడతా, ఒక సెకండ్ లైక్ చేయరు. చెప్పినా కదా, మీరు లైక్ చేయకపోవడం అనేది ఎంత ప్రమాదానికి దారితీస్తారని మీరు గమనించాలి. మహేష్ గాడ్సేను ప్రజలు ఆదరిస్తున్నారు, కానీ కొందరు రండలు ఎదిగితే ఓరలేక ఈ రండ పనులు చేస్తారు. నిజాలు మాట్లాడితే నికార్సుగా ఉంటాయి మహేష్ గారి లెక్క, నికార్సుగా దమ్మున్న మాటలు వస్తాయి మనకు, రండ మాటలు రావు మల్లిగాని లెక్క. సో అందుకే మళ్ళా లైవ్ స్ట్రక్ అయింది, ఫిర్బీ మళ్ళీ చేద్దాం. సో ఇప్పుడు పాయింట్ ఏంది, ఎంతవరకు వచ్చినాం, బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి నిన్న మనం మాట్లాడినాం. సో నిన్న మాట్లాడడంతోనే ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టారు మా మల్లేశ గారు, మా రగ్గాడు, వీళ్ళంతా ఈ రండకోట్లంతా కలిపి ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. ఓకే పెట్టొచ్చు, సంతోషం. కానీ బీర్ల ఐలయ్య కాకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఏడికైనా ఏ మీటింగ్ అయినా పోయి ఇదే మాటలు మాట్లాడితే ఏం ముట్టిదే. ఎందుకు మాట్లాడాలంటే ఆడపోయి పోటీ చేయడు, మునుగోడుకో నల్లగొండకో హుజూర్ నగర్కో నాగార్జునసాగర్కో లేదంటే ఖమ్మంకో ఇంకొకడికి ఇంకొకటి పోటీ చేయడు. ఈ రండ ఆలేరులో పోటీ చేసి ఎమ్మెల్యే కావాలంట, దానికోసం బీర్ల ఐలయ్యని తొక్కేయాలి. ఎట్లా తొక్కేయాలి, ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు ఏ పని చేయలేదు అన్ని నేనే వీకిచ్చిన, ఆ బూట్ల కంపెనీని బ్లాక్ మెయిల్ చేసి వాన్కాడ తెచ్చి బూట్లు పంచిన ఆలేరులా ఎంటైర్ తెలంగాణలో ఓన్లీ 6 వరకే పంచిండు మన కాక. ఎరక కదా మీ అందరికి, ఎంటైర్ తెలంగాణలో అవినీతి ఆరోపణలు లేదంటే భూ కబ్జా ఆరోపణలు ఓన్లీ బీర్ల ఐలయ్య పైన చేసిండు. పొంగులేటి శ్రీనివాసుడు ఉచ్చదాగి కడిగిన ముచ్చం లెక్కున్నాడు సీనన్న అని చెప్పిండు. సో కాంగ్రెస్లో ఎవడు సుఖమైనడు,